అది నా కూతురికి ఒంట్లో బాలేదట, హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. చూసుకోవడానికి ఎవరూ లేరు, అందుకే అర్జెంటుగా వెళ్ళాలి. అదేంది సునందా, ఓవైపు నా మేనకోడలు వస్తా ఉండది, ఇంకోవైపు ఆ సూర్య వైశ్య సచ్చినారు. ఎంత అందంగా ఉండవే సిరి. నా అదిష్టే తగిలేలా ఉంది. ఎలా ఉన్నావు బామ్మ? నాకేందే దిట్టంగా ఉండా. ఎట్టా ఉండవమ్మా? బాగున్నా నాన్న, బాగున్నా నాన్న. మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. సూపులు తర్వాత దిష్టి తీయాలిగా. మంగీ, ఎక్కడ సచ్చారే? తొందరగా రండి. రండి రండి, తొందరగా రండి. పళ్ళెం కాదే, గుమ్మడికాయ ఇయ్యి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, కన్న వాళ్ళ దిష్టి. అందరి దిష్టి పోవాలి. నమ్మి నాడు లోనికి పోదాం. ఒక్క నిమిషం అత్త.
అమ్మీ ఈ పాప లోపలికి వెళ్దాం పదత్తా. ఏందే ఈ విడ్డూరం? ఎవరినో ఎవరో చంపినీకి చూస్తే నువ్వు ఈ పిల్లని మెడగట్టుకొని వచ్చినావా? అలా అంటావేంటి బామ్మ? పాపం, ఈ పాప తల్లి నన్ను కాపాడి తను బలైపోయింది. అలాంటి పరిస్థితిలో ఈ పాపని ఒంటరిగా వదిలి నేనెలా రాగలను? అది కాదమ్మా, వాళ్ళెవరో ఏందో అనవసరంగా దారిని పోయేదాన్ని మనింటికి తేవడం మంచిది కాదు కదమ్మా. కానీ ఈ పిల్ల తల్లి అలా అనుకోలేదు కదా నాన్న. పాపం, ఈ పసిదాన్ని నా చేతుల్లో పెట్టి తన సమస్య తీర్చమని, ఈ పాపని తన వాళ్ళ దగ్గరికి చేర్చమని కోరింది నాన్న. నన్ను ఆపద నుంచి కాపాడిన అక్కకి నేనింతకన్నా ఏం చేయగలను నాన్నా? ఏందే అక్క? ఏందమ్మీ కదా? అక్క అంటుండావు, ఆపద నుండి కాపాడింది అంటుండావు. అంటే ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టి నలుగురిలో పరువు తీస్తావా ఏంది? చూడమ్మా, నీ మంచి కోసమే చెప్తున్నావు, నా మాట వినమ్మా. ఏంటన్నా బామ్మ ఇంత రూడ్గా మాట్లాడుతుంది? నాకేం నచ్చడం లేదు. నువ్వు చేసింది మాత్రం బాగుంటాదా? నలుగురు ఏమనుకుంటారు? చాముండి మనవరాలు అమెరికా నుండి చంటి పిల్లతో వచ్చిందని, పెళ్లి కూడా అయిందో కాలేదో అని చెవులు కొరుక్కుంటా ఉంటారు. నలుగురు ఏదో అనుకుంటారని మన మానవత్వాన్ని చంపుకుంటామా బామ్మ? ఏందే మాటకి మాట సమాధానం చెప్తా ఉండావు? అమ్మా, ఏంటమ్మా అమ్మి మీద అరుస్తాండావు? ఇన్నేళ్ల తర్వాత ఇంటికొచ్చిన బంగారం తిట్టాగానే మాట్లాడేది? అరే, ఏదో ప్రాణం కాపాడిందని ఆ పాసంతో పాపని ఇంటికి తెచ్చుకున్నది. ఆ మాత్రం దానికట్ట అరవాలనా? చూడు మొహం ఎంత చిన్నబుచ్చుకున్నాదో. నానమ్మ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మీ, శాదస్తం. మనసులో ఏం పెట్టుకో, మాకు పోయి ఇస్రాన్ని తీసుకో. థ్యాంక్స్ అత్తా, కనీసం నువ్వైనా అర్థం చేసుకున్నావు. ఏందమ్మా రాంగానే అరిసినావు, దాని మనసు నొచ్చుకోదు. ఏందే అమ్మా మాతి- అమ్మా ఏంద్రా? లోపల రామ్మా, కూర్చో. ఇదిగో, నేను పాపకు పాలు కలిపి పట్టుకొస్తా, నువ్వు చూసుకుంటా ఉండు. ఇట్టా చూడు, ఇక్కడిదంతా మామూలే, నువ్వివేమీ పట్టించుకోమాక, సరేనా? ఏంద్రా నువ్వనేటిది?
అవునమ్మా, నా కళ్ళారా చూసినాను. ఆ పెద్దిరెడ్డలుడు చావలేదు. మీకు ఆ సునంద అబద్ధం చెప్పినది. ఏందింద్రమ్మా ఇది? అదే అర్థం కావట్లేదన్నా. ఆ సునంద మనకు అబద్ధం ఎందుకు చెప్పినాదో. ఇంకా అర్థం కాలే? సంపుతానని మాటిచ్చుండాదిగా. మాట తప్పితే దాన్ని తప్పిస్తామని భయపడి కూతురని సమస్యని సంచి సర్దుకొని పోయుండాది. ఛ! ఆ సునంద మనల్ని ఇంత మోసం చేస్తుంది అనుకోలేదన్నా. పోనీ ఇంద్రమ్మ, ఏదో ఒకరోజు దొరక్కపోదు, అప్పుడుంటది దానికి. ఇప్పుడేం చేద్దాం ఇంద్రమ్మా? చేసేదేముంది? ఇంకో అవకాశం కోసం ఎదురు చూడడము, మనమే అవకాశం కల్పించుకోవడము చెయ్యాలా. అది సరే, ఈ గోలేందని? నేను చూసుకుంటా అని చెప్పినా కదమ్మా, నువ్వు తొందరపడమాక. చిచ్చి చిచ్చి. ఓ ఆయ్ మమ్మలు, ఏంది బాగా నవ్వుతా ఉండదా? చిక్ చిక్. పాపం, తల్లి లేని లోటు మనం తీర్చలేమే. దాన్న పాలు తాగుతు గాని. అది పాపా. మీ అమ్మ గుర్తొస్తా ఉండదా నీకు? అమ్మా చూడు, ఉంగా ఉంగ తాగు, ఉంగ తాగు. తాగవా? సరే, బచ్చుకొని తాగుతావా? నీకు మీ అమ్మ ఎట్టా పాలు పట్టేదో తెలియట్లేదే. బచ్చుకో, అది. తాగు చిన్ని తల్లి, తాగు తాగు. తాగు తాగు. అమ్మా, ఇన్నేళ్ళు నన్ను వదిలి ఎలా ఉండగలిగావమ్మా? తాగమ్మా. నీకెప్పుడు నన్ను చూడాలనిపించలేదా?
ఆగు తల్లి. మరెందుకు ఏడుస్తున్నావమ్మా? ఇది ఏడుపు కాదమ్మా, నువ్వు అడిగిన దానికి సమాధానం. ఏ తల్లి తన కూతురికి దూరంగా ఉండాలని కోరుకోదు, కాని ఆ దురదృష్టం నాకొచ్చినది. అర్థం లేని పగలతో వాళ్ళకి వాళ్ళే ఏదో ఊహించుకుని మా అన్న నిన్ను చంపేస్తాడన్న అపోహలో నిన్న అమెరికా పంపించేసినారు. కన్న కూతురు ఎదుగుతుంటే కళ్ళారా చూసుకునే అదృష్టానికి కూడా నన్ను దూరం చేసినారు. నేను ఏ జన్మలో చేసుకున్న పాపమో గాని నీకిట్ట దూరంగా బతకాల్సి వచ్చినది. ఇప్పుడేం పర్లేదమ్మా, నేను వచ్చేసాను కదా, ఇంక నీతోనే ఉంటాను. మా అమ్మను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. ఏంటి అమ్మా, ఏందమ్మా? నేను పాపతో ఇంటికి రావడం వల్ల అందరూ డిస్టర్బ్ అయినట్టున్నారు కదా. అదేం లేదమ్మా, కొద్దిగా కంగారు పడినావు అంతే. ఏం చేయనమ్మా, అక్క నా ప్రాణాలు కాపాడింది, పాపను నాకు అప్పగించింది. నాకు వేరే దారి తోచలేదు. అందుకే అందరూ అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో ఇంటికి తీసుకొచ్చాను. కానీ నాన్నమేమో అలా మాట్లాడింది. వాళ్ళు అంతేనమ్మా, ఎదుటి వాళ్ళని ద్వేషించటం మాత్రమే వాళ్ళకు అలవాటైపోయినది, ప్రేమించటం వాళ్ళకి తెలవదు. పోనీలే, అత్తైనా నన్ను అర్థం చేసుకుందిగా. ఎంత అర్థం చేసుకున్నా ఏదో ఒకరోజు పాప విషయంలో మన మధ్య మనస్పర్ధలొచ్చే ప్రమాదం ఉండాది. వీలైనంత తొందరగా పాపని వాళ్ళకప్పగించే ప్రయత్నం చేసిరి. పాపను అప్పగించటం మాత్రమే కాదమ్మా, ఆ కుటుంబానికి నేను ఇంకా చాలా చేయాలి. చేస్తానని మాటిచ్చాను. చూడు, నువ్వేం చేసినా ఈ ఇంట్లో వాళ్ళకు మాత్రం
కోపం రాకుండా చెయ్యమ్మా. లేదంటే వాళ్ళు మళ్ళీ నిన్నెక్కడికైనా దూరంగా పంపించేస్తారు. అది నేను భరించలేను. అమ్మా నువ్వు ఇంక ఫిక్స్ అయిపో. నేను ఇకపై ఎక్కడికి వెళ్ళను. కాకపోతే ప్రాజెక్ట్ పని మీద హైదరాబాద్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అంతే. సరేనమ్మా. చూడు, నీకిప్పటికీ ఆలస్యం అయిపోయినది. కూడిదిందు గాని పద. అమ్మా ఏమన్నావు? అదేనే, కూడు తిందు గాని పద. అమ్మా నువ్వు మారలేదు, నీ భాష మారలేదు. సర్లే, అన్నం తిందు గాని రా. వెళ్దామా? ఆమ్ తిందామా? పద కూడు తినేసి వద్దాం.